అమ్మాయిలు, ఈ రోజు నుంచి పెత్తనం మాదే. మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కొన్నమ్మ రాముడు గీముడు ఏ స్టేట్ లో సోదరులకు రావడానికి వీల్లేదు. వీరి మాటే మాట, జాగ్రత్త. రాము, ఇక మనకే అధికారము లేదు. పెత్తనం అంతా వాళ్ళదే. ఈ ఎస్టేట్ కు మనకు రుణం తీరిపోయింది. పద పోదాం. అమ్మాయ్యా, ఉన్నమ్మా, ఒకప్పుడు 4 మెట్లు కిందున్నానన్నావే, ఇప్పుడేమంటావు? నీకన్నా ఎన్ని మెట్లు పైనున్నానో చెప్పు చూద్దాం. సుడిగాలి కొడితే ఎంగిలాకు కూడా ఎగిరి కూర్చుంటుంది. అదే గాలి తిరగబడితే ఎక్కడుంటుందో కూడా తెలియకుండా పోతుంది. నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరమూ కాదు. ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు, నీ బాబును కూడా దించుతుంది. చూస్తావా? చూపించు చూద్దాం. చూపిస్తా. రాము, రాము, ఆ పశువుతో నీకేం పని? రా. పున్నమ్మా, నేను విన్నదంతా నిజమేనా? నిజమే. ఇదంతా దేవుడాడే చదరంగం. ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి తెలియదు. అంతా మన మంచికేనమ్మా. మరేం పర్వాలేదు, మా ఇంటికి రమ్మా. మీకు భారంగా ఉండడం అదేమిటమ్మా, పుట్టింటికొచ్చి పురుడు పోసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్య. హలో, రాంగ్ నంబర్. అన్నయ్య, 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 ఏమిటన్నయ్య అంత పరిచాను? ఎంతో సేపుగా ఫోన్ మోగుతోంది, తెలీదా? ఫోనా? అన్నయ్య, వదినంటే నీకెంత ఇష్టమో నాకిప్పుడు అర్థమైంది. నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావు. వద్దన్నయ్య, నే వెళ్ళి వదిని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను. రాధా, నువ్వు వెళ్ళవసరం లేదు. ఆ పనేదో నేనే చేశాను. ఏం చేశావు? ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని మీకు భార్య అంటే ప్రేమ లేకనా? ఆ మాత్రం నాకు తెలియదు. అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమాలాను. కానీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గానీ రాదట. అరే, అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? అసలు నిన్నే వెళ్ళమన్నారు అక్కడికి. ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడిని. తీరిపోయింది. ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అది నాటితో చచ్చింది. రాము, నువ్వింకా తినలేదా? ఓ, నేను తింటేనే కానీ నువ్వు తినవా? చూడు, నేను తింటున్నాను, నువ్వు కూడా తినరా. రాము, నేను తిన్నానుగా, నువ్వు తినకుండా ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? తినరా, తిను.
కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేనెప్పుడో చచ్చిపోయేదాన్నిరా, చచ్చిపోయేదాన్ని. ఘాటుగా ఉంటుంది తొలినాడు, లేకుంటే తోచదు మరునాడు. ఘాటుగా ఉంటుంది తొలినాడు, లేకుంటే తోచదు మరునాడు. ఒకసారి మరిగిన వాడెవ్వడు, ఒకసారి మరిగిన వాడెవ్వడు వద్దని నన్ను వదిలిపోలేడు. తేనెగూడు నాయుడు. గూడు నాయుడు. విజయ్, ఎల్లుండి నా బర్త్డే గుర్తుందా? ఓ అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్. ఒట్టి విషయనా? ఏం కావాలా కోరుకో. అడగనా? ఒక చిన్న డైమండ్ నెక్లెస్. దట్స్ ఆల్. చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మం, పెద్ద డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేస్తాను. జస్ట్ వెయిట్. హరి హరి, వస్తున్నా వస్తున్నా బాబు గారు. హరి పిలిచారా బాబు గారు? నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? డబ్బా నా దగ్గర ఏమీ లేదే. ఏమీ లేదా? ఏమిటం అనేది? అదే ఊటీలో ఉన్న బంగళా, మిగతా ఆస్తులు తాకట్టు పెట్టగా ఈ బంగళా కొన్నాం. నా దగ్గర ఏమీ లేదండి. సరే సరే, ఇకపోతే పోతే లేదు గీతే లేదు. నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి. వెంటనే వెళ్ళా చేతిని తీసుకురా. అలాగే. 50,000. రామ్ రామ్, చాలా కష్టం సాబ్. ఇప్పటికీ తాకట్ మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం. అస్సలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబల్ అయిపోయింది. ఫాయిదా లేదు సాబ్. అలాంటి ఎలా సెట్ గారు? బాబు గారు, మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా? కరెక్ట్ సెట్జీ. ఆ ఎస్టేట్ మేము చూడవాలా, విలువ కట్టవాలా, అప్పుడు డబ్బు ఇస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. హరి, సేటు గారికి వేటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్స్ చూపించు. డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం. చూపించడం కాదండి, రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి. అచ్చా సాబ్. రామ్ రామ్. రామ్ రామ్. డార్లింగ్, ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు, తాగుబోతును చేశాడు, వ్యభిచారిగా చేశాడు. ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది. ఇప్పుడు ఒక ఈ ఎస్టేటే మిగిలిందమ్మా. దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు. నా మీద కక్షతో ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు.